హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు మహాలక్ష్మి టెంపుల్ ఇంకా బాబుల్నాథ్ టెంపుల్ వెళ్తున్నాము. మీరు స్టార్టింగ్లో హైలైట్ చూసినట్లే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఎదురుగా అంబానీ గారి ఇల్లు ఉన్నది, చూస్తున్నారా మీరు? యాంటిల్లా కనిపిస్తుంది, అది ముందట కనిపించేది యాంటిల్లా. దానికి అపోజిట్లో అంటే కొంచెం ఫ్రంట్లో మహాలక్ష్మి మాత టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం ఎంట్రీలో ఉన్నాము. ఇప్పుడు ఎంట్రీ నుంచి వెళ్తున్నాము. ఇలా వెళ్ళి కొంచెం లోపలికి సుమరస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే ముని గణ మండితము జయ ధన లక్ష్మి నమో వరలక్ష్మి నమో జయ లక్ష్మి దయా కలితే జయ శుభ లక్ష్మి రాత్రి కళ్యాణి तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. మనం మహాలక్ష్మి మాత దర్శనానికి అయితే లోపలికి వచ్చినాం. ఇలా లైన్లో ఉన్నాము. ఇప్పుడు మహాలక్ష్మి మాతకు అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు అలంకరణ చేసిన తర్వాత దీపారాధన అయితే చేస్తున్నారు. మనం దీపారాధనకి ఇక్కడ లైన్లో ఉన్నాము. చూడండి, మంచి అలంకరించిన తర్వాత దీపారాధన జరుగుతుంది. ఇలా లైన్లో ఇప్పుడైతే ఎవరు లేరు. ఒక 5 మినిట్స్లో ఫుల్ మంది అయిపోయినరు. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ దూరంలో బాబుల్నాథ్ టెంపుల్, మహాదేవ్ టెంపుల్ అయితే చాలా బాగా పెద్దగా ఉంటుంది. ఎప్పటి నుంచో పురాతనం నుంచి ఉందన్నమాట. ఇది చూడండి, శ్రీ బాబుల్నాథ్ టెంపుల్. ఇది మహాలక్ష్మి టెంపుల్కి దీనికి మహాలక్ష్మి టెంపుల్కి మధ్యలో అంబానీ గారి ఇల్లు యాంటిల్లా హౌస్ ఉంటుంది. అటు ఇటు మధ్యన యాంటిల్లా హౌస్ ఉంటుంది అన్నమాట. జస్ట్ 5 మినిట్స్ డిఫరెన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ పైన ఉంటుంది, ఈ టెంపుల్ అనేది పైన ఉంటుంది. మెట్లు ఉంటాయి, ప్లస్ లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉంటుంది. మనము గుట్ట అయితే ఎట్లా ఎక్కుతామో అట్లా, కానీ గుట్ట ఉండదు, స్టెప్సే ఉంటాయి. చాలా బాగా, చాలా పెద్దగా ఉంది ఇది మేము సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత బాగా అనిపించిందో, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది.
ఇదే ఫ్రెండ్స్ బాబుల్నాథ్ టెంపుల్. ఈ 2 టెంపుల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లోపలైతే మనం ఏమేమి చూసినామో ఇక్కడ బయట లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి టెంపుల్స్లో మనకు విగ్రహాలు ఎలా ఉన్నాయో దేవుని విగ్రహాలు అలా ఇక్కడైతే ఫొటోస్ పెట్టిండ్రు, మీరు చూడొచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట లోపల. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోలు చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ చూడవచ్చు. దీని తర్వాత మేము ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మేము లిఫ్ట్లో వెళ్ళాము. మెట్ల నుంచి అయితే వెళ్ళలేదు. మనకి ఏదైనా లిఫ్ట్ అయినా మెట్లైనా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కింద మనం మెట్లు దిగిన తర్వాత వినాయకుని విగ్రహం ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం వినాయకుని దర్శనం చేసుకొని ముందుగా వెళ్ళినాం. తర్వాత మేము ఇక్కడ నుంచి వీటికి వచ్చేసినాం. చూడండి, విక్టోరియా టెర్మినల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టేషన్కి అయితే వచ్చినాము. చూడండి ఎంత బాగుందో, ఎప్పటిదో ఇది వ్యూ అయితే చాలా బాగుంది కదా. వేరే కంట్రీలో ఉన్నట్లయితే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నైట్లో లైటింగ్స్ అయితే సూపర్. మనకి ఇండిపెండెన్స్కి రిపబ్లిక్ డేకి అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా ఫ్లాగ్ కలర్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మేము ఈ స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి ఇంకా మేము ఉండే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నా కాబట్టి మెల్లిమెల్లిగా మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేస్తే, ఎందుకంటే చాలామంది దగ్గరికి వెళ్ళి నాది యూట్యూబ్ ప్రమోట్ చేసి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చూసిన వాళ్ళు, ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.